నమస్తే YM6 న్యూస్ కు స్వాగతం। మన తెలంగాణ సంస్కృతి 5000 చరిత్ర గల సంస్కృతి। ఆట పాట మాట నేతతో పాటు ఒక యుద్ధ సైన్యాన్ని నడిపిన చరిత్ర మన తెలంగాణ సంస్కృతికి ఉంది। మన ఎంతో మంది అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణను పునర్నిర్మించుకోవాలని ఒక సమాజమైన సమానమైన తెలంగాణగా పునర్నిర్మించుకోవాలని మన ప్రభుత్వం రేవంత్ అన్న ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథిగా మీ గద్దరున్న బిడ్డను నియమించారు। నేను ఒక ప్రజాయుద్ధ నౌక గద్దరున్న బిడ్డగా ఈ తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ పదవిని 25 నవంబర్ ఉదయం 10 గంటలకు స్వీకరించబోతున్నాను। తెలంగాణ కోసం, తెలంగాణ చరిత్రని కాపాడడం కోసం, తెలంగాణ సంస్కృతిని కాపాడడం కోసం పల్లె పల్లె అభివృద్ధి బాటలో నడపడానికి నేను మీ ముందుకు వస్తున్నాను। ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం శ్రీ రేవంత్ అన్న గారు మరోసారి ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల పాలన నిరూపించుకుంది। తెలంగాణ కోసం ఆట ఆడి పాట పాడి గజ్జె కట్టిన తెలంగాణ కళాకారులని వాళ్ళకు న్యాయం చేయాలని, ప్రజలోకి మళ్ళా వెళ్ళాలని గద్దరన్న బిడ్డ మీ వెన్నెలకు తెలంగాణ సంస్కృతి సారథిగా నియమించినారు। ముందుగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ అన్న గారికి, బట్టి విక్రమార్కన్న గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, మన పొన్నం ప్రభాకర్ అన్న గారికి, మంత్రి వర్గానికి అందరికీ మీ చెల్లి వెన్నెల తరఫున వందనాలు తెలుపుకుంటున్నాను। తెలంగాణ సాంస్కృతిక సాధన నుంచి ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్ని స్కీమ్లతో పాటు తెలంగాణ సంస్కృతిని, తెలంగాణకి సంబంధించిన కళారూపాలన్నీ పల్లె పల్లె చేరడానికి ముందుకొస్తాం। తెలంగాణ సంస్కృతి ఏ విధంగా అయితే తెలంగాణ సాధనకై ముందు నిలబడిందో అలాగే ఇప్పుడు కూడా ఈ తెలంగాణ సాంస్కృతిక సమితి పల్లె పల్లె తిరుగుతూ అభివృద్ధి బాటలో నడపడానికి ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని నేను మీకు చెప్తున్నాను। తెలంగాణ సంస్కృతి సారథి చైర్పర్సన్గా 25 నవంబర్ ఉదయం 10 గంటలకు పదవి స్వీకారం చేయబోతున్నాను। మీరంతా వచ్చి మీ చెల్లిని దీవించాల్సిందిగా కోరుతున్నాను।